దోస్తులు మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట ముచ్చట ఏంటంటే ఆలుగడ్డ, అదే బంగాళదుంప వెల్లుల్లి టమాటా కూర వండుతున్నాను. ఇది అయితే మా అమ్మ సూపర్ చేస్తుంది. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అందుకే నీకు ఎల్లిగడ్డలు ఎక్కువ తీసుకున్నాను. నేను ఆలుగడ్డ వక్కలు ఉడకబెట్టలేదు, వట్టిగానే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం అనుకోండి నల్లబడదు, బాగుంటుంది. ఆలుగడ్డ తొందరనే ఉడికిపోతుంది. టమాటాలు పండువి 2 పెద్దవి తీసుకున్నాను, పచ్చిమిరపకాయ వక్కలు, ఇది పుదీనా, ఉల్లిగడ్డ వక్కలు. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇస్తాను, అది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు, లాస్ట్లో చూపిస్తాను. ఇక మనము వంట స్టార్ట్ చేసేద్దాం, లేట్ అయిపోతుంది. ఇప్పటికే ఆయిల్ మంచిగా వేడైపోయింది. ఇప్పుడు జీలకర్ర, ఇది కొంచెం చిటపటం అన్న తర్వాత ఈ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు మంచిగా గోలాలి, బాగా మరీ కర్రెగా కావద్దు, బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం వేసిన ఎల్లిగడ్డలు మంచిగా గోలినాయి కదా, మంట కొద్దిగా సిమ్ వేసేసి పచ్చిమిరపకాయలు వేసి చిట్టుతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది ఈ కూర. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పుదీనా వేద్దాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఉల్లిపాయలన్నీ మంచిగా. ఇప్పుడు పుదీనా, ఇది చూడండి, కొత్తిమీర కాడలు. ఈ కాడలు చాలామంది పారేయద్దు, సూపర్ టేస్ట్, రుచి అంతా ఈ కొత్తిమీర కాడల్లోనే ఉంటుంది, ఆకులు ఏం పెద్దగా ఉండదు. వేసి ఫ్రై చేయండి మంచిగా. అవి మనం వేసిన పోపు అంతా ఫ్రై అయ్యింది. ఇప్పుడు పసుపు వేసి కలిపేసి ఆలుగడ్డ ముక్కలు వేసేది. పసుపు వేసి కలిపినాం కదా, ఇప్పుడు ఇక మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలిపి మీడియం మంట మీద మగ్గియాలి. అంతే, ఇది బాగా కలిపేసాను. ఈ మూత పెట్టి మీడియం మంట మీద మగ్గించేద్దాం. ఈ ఆలుగడ్డ ముక్కలు 50% ఉడికిపోయినాయి దోస్తులు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మంట కొంచెం పెంచి పెట్టండి, మంచిగా మగ్గాలి. టమాటాలన్నీ మగ్గినాక ఉప్పు కారం వేసేద్దాం. టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి ఉప్పు, కారం, కొత్తిమీర పొడి ఇది కలిపి మంట సిమ్లో పెట్టేయాలి. మసాలాలన్నీ దానికి పట్టాలి అంతే. ఇంకా మనం వేసిన ఉప్పు, కారం, కొత్తిమీర పొడి అన్నీ పట్టినాయి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా కొన్ని నీళ్ళు పోసుకొని మీడియం మంట మీద పెట్టండి.